ఇన్నాళ్ళు ఆన్లైన్లో బూతులు మార్పింగ్లతో రెచ్చిపోయారు. ఒక్కొక్కరు పెద్ద తోపుల్లా తొడలు కొట్టి మీసాలు తిప్పి సవాళ్లు విసిరారు. వాళ్ళ పీరియడ్ అయిపోయింది. గవర్నమెంట్ మారగానే అలాంటి వారందరికీ చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో ఏం నడుస్తోంది అంటే వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ ను పోలీసులు చెక్కేస్తున్నారని వినిపిస్తోంది. లిస్ట్ అవుట్ చేసి మరి దొరికిన వాళ్లను దొరికినట్టు తురిమేస్తున్నారు. ఇంకేముంది, నోటికి చేతికి అడ్డు అదుపు లేకుండా మిడిసిపరిన వారంతా ఇప్పుడు ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్ప మమ్మల్ని అన్యాయంగా ఇరికించారు, పోలీసులు అమ్ముడుపోయారంటూ బోరుమంటున్నారు. ఇప్పుడేగా ఆట మొదలైంది, ముందుంది మొసళ్ల పండుగ అంటున్నారు ఇంకొందరు. ఇంతకు ఏపీలో ఏం జరుగుతోంది? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు చేస్తారా? నిజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకేనా ఈ అరెస్టులు, లేకపోతే మితిమీరిన వారందరినీ కంట్రోల్ చేస్తున్నారా? ఇలాంటి కేసులు నిలబడతాయా? ఐటీ యాక్ట్, సైబర్ చట్టాలు ఏం చెబుతున్నాయి? కడుపుకి అన్నం తినేవాడు అయితే ఇలాంటి భాషలు ఆడవాళ్ళ మీద వాడరండి మన సమాజంలో. ఏమో పూర్వకాలంలో రాక్షసులు ఉండేవాళ్ళు అంట, ప్రేతాత్మలు పిశాచాలు ఉండేవి. ఇది ఋషులు యాగాలు చేస్తుంటే చెట్లు నరికి లేకపోతే జంతువులు చంపి రక్తం తీసుకొచ్చి ఆ యాగ మంటల మీద పోసేవాళ్ళు అంట. ఇక ఆ జాతికి చెందిన వాళ్ళు. మాటలు బూతుల విషయంలో పోలీసులు ఓవర్ ద బోర్డ్ ఉంటారనే భావన సహజంగా అందరిలో ఉంటుంది. అలాంటి పోలీసులే ప్రెస్ మీట్ పెట్టి వీళ్లు చేసిన అరాచకాలు, వాడిన భాష, చేసిన మార్ఫింగ్ల గురించి మా నోటితో మేం చెప్పలేం, మీకు పేపర్లు పంచుతామంటూ విలేకరులను రిక్వెస్ట్ చేయటం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపించే ఎక్స్క్లూజివ్ దృశ్యాలేమో. సోషల్ మీడియాలో జుగుప్సకరమైన పోస్టులతో ఆ రేంజ్లో చెలరేగిపోయారు వైసీపీ సింపథైజర్స్. అంతే మరి. 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడిచిన తీరు ఒకెత్తైతే 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన విధ్వంసం వర్ణించలేనిది. ఇక్కడ విధ్వంసం అంటే కేవలం ఆస్తులే కాదు, సామాజికంగా కట్టుబాట్ల పరంగా, వాడే భాష పరంగా, గౌరవ మర్యాదలు, ఇలా అన్ని మాయమైపోయాయి ఏపీలో. సోషల్ మీడియా అనే భూతాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ సైకో బ్యాచ్ చూపించిన పైశాచికం అంతా ఇంతా కాదు. జగన్ని విమర్శించారనే పేరుతో, ప్రభుత్వాన్ని ప్రశ్నించారనే వంకతో, అధినేత కళ్లల్లో ఆనందం చూడాలనే ఆత్రంతో ఒకరిని మించి ఒకరు పోటీ పడ్డారు. ఆ పాపాలు పండి ఇప్పుడు అరెస్టులు చేస్తుంటే అమ్మో అయ్యో కుర్రో మొర్రో అంటున్నారు. చెప్పని మాటల్ని చెప్పినట్టుగా రిపోర్ట్ లో రాసి నా సంతకాలు తీసుకున్నారు. ఎక్కడో కూర్చుని పోస్టులు చేస్తారు. ప్రొఫైల్ పిక్లో సొంత మొహం ఉండదు. అభిమాన నాయకుడిదో ఇంకేవో ఫోటోలు డీపీగా పెట్టుకుంటారు. మేమెవరికీ తెలియదు, మమ్మల్ని ఎవరూ గుర్తించరనే వేరే లోకంలో ఉంటారు ఇలాంటి వారంతా. అది బూతా, మార్ఫింగా? అసలు ఇలాంటి పోస్టులు వెయ్యొచ్చా లేదా? అయ్యో పాపం, మరీ ఈ స్థాయిలో వారిని తిడుతున్నామన్న స్పృహ ఏమాత్రం ఉండదు వీళ్లకి. పైనుంచి వచ్చే ఆదేశాలను గుడ్డిగా ఫాలో అవ్వడమే తెలుసు ఈ బ్యాచ్కి. వీళ్లందరికీ హెడ్ జగన్ హయాంలో సకల శాఖ మంత్రిగా పాపులరైన సజ్జల రామకృష్ణారెడ్డి సుపుత్రుడు సజ్జల భార్గవరెడ్డి. 2022లో ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో వీరందర్నీ ఎంప్లాయీస్గా చేర్చి ప్రజాధనాన్ని జీతాలుగా కూడా ఇచ్చారు. విచక్షణ మర్చి తిట్టిన వారందరికీ 20,000తో మొదలుపెట్టి 2 లక్షల రూపాయల వరకు శాలరీస్ పే చేసింది జగన్ ప్రభుత్వం. భార్గవరెడ్డి ఓ 400 మందిని నియమించి వారిని 40 సోషల్ మీడియా గ్రూపులుగా డివైడ్ చేసి తమ పైశాచికత్వానికి తెరలేపారు. యూట్యూబ్ ఛానల్స్ అదనం. ప్రభుత్వం అండ చూసుకుని జగన్ భార్య భారతీరెడ్డి పిఏ వర్ర రవీందర్ రెడ్డి, శ్రీరెడ్డితో పాటు పోసాని, రామగోపాలవర్మ లాంటి వాళ్లు సైతం అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోయారు. చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరి, లోకేష్ ఆయన భార్య బ్రహ్మణి, వారి కుమారుడు దేవాంశ్, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, ఆయన కూతుళ్లు, హోంమంత్రి వంగలపూడి అనిత, వీళ్లే మెయిన్ టార్గెట్. వీళ్లని చేయని ట్రోలింగ్ లేదు, వీళ్ల మీద జరగని మార్ఫింగ్ లేదు. ఉపయోగించలేని జుగుప్సకరమైన భాషని, పలకలేని బూతుల్ని నార్మలైజ్ చేసేసింది వైసీపీ సోషల్ మీడియా. రాజకీయాలకు సంబంధం లేని ఇళ్లలో ఆడవారైతే అవి చూసి కన్నీళ్లు పెట్టుకోవడం కామన్ అయిపోయింది. అందుకే లోకేష్ రెడ్ బుక్ అంటూ ఎన్నికల ప్రచారంలో తిరిగి చాప్టర్లు ఓపెన్ చేస్తున్నా అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా వీళ్లకి ఎప్పుడు అడ్డుకట్ట వేస్తారని అసహనంగా తమ ప్రభుత్వాన్నే ప్రశ్నించాడు. ఇంకేముంది, యాక్షన్ మొదలైపోయింది. క్రిమినల్ కి కులం ఉండదు, క్రిమినల్ కి మతం ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలి పోలీస్ అధికారులకి? వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది. కులం ఎందుకు సమస్య వస్తుంది? తమ
నాయకుడిని సపోర్ట్ చేయాలనో లేదా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు నచ్చకపోతే చేసే విమర్శలు అక్కడితో ఆగితే సరి. కానీ సోషల్ మీడియా ఉన్మాదం పీక్స్ కు వెళ్ళింది. క్రిటిసిజం హద్దులు దాటేసి బూతులుగా మారిపోయాయి కామెంట్స్. చెప్పలేనంత, వినలేనంత, రాయలేనంతగా తెగించేశారు తిట్ల విషయంలో. ఆడవారి మీదైతే మార్పింగ్లు, రంకులు అంటగట్టే నీచానికి దిగజారారు ఈ సోషల్ మీడియా సైకోలు. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ వైసీపీ పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ విష సంస్కృతి పేట్రేగిపోయింది. అమ్మ, అక్క, భార్య, చెల్లి ఇలా ఎవ్వరినీ వదల్లేదు జగన్ పెంచి పోషించిన ఉన్మాద మూక. చివరకు పుట్టుకల గురించి మాట్లాడి మనిషిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందారు. అంతే మరి, మంత్రి హోదాల్లో ఉన్నవారే విచ్చలవిడిగా నోరు పారేసుకుని బూతులతో విరుచుకుపడితే వాళ్లని ఫాలో అయ్యే వారి నుంచి ఇలాంటి మార్ఫింగ్ పోస్టులు, అసభ్య పదజాలం కాకుండా ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేస్తాం? వాళ్ళు వీళ్ళు కాదు, జగన్ సొంత కుటుంబ సభ్యులను కూడా వదల్లేదు జగన్ ఆర్మీగా చెప్పుకునే బ్లూ సోషల్ మీడియా బ్యాచ్. జగన్తో విభేదించిందని షర్మిలను చాలా దారుణంగా ట్రోల్ చేశారు. ఆమె రాజశేఖర్ రెడ్డి కూతురు కాదంటూ జగన్ తల్లి విజయలక్ష్మి క్యారెక్టర్ను సైతం ప్రశ్నించారు. తన తండ్రి హత్య గురించి మాట్లాడినందుకు మరో చెల్లి సునీతని అదే స్థాయిలో వేధించారు. ఆస్తుల పంపకాల్లో తేడాలు రావడంతో షర్మిల మరోసారి టార్గెట్ అయ్యారు వైసీపీ సోషల్ మీడియాకి. సొంత చెలిని తన కార్యకర్తలు అన్నేసి మాటలు అంటోన్నా జగన్ కానీ భారతి కానీ కనీసం స్పందించలేదు. పైగా తాము అధికారంలో ఉన్నప్పుడు దగ్గరుండి మరీ ఎంకరేజ్ చేశారు. అందుకే ఇప్పుడు జగన్ వచ్చి అరెస్టుల గురించి ప్రశ్నిస్తుంటే అందరూ నవ్వుతున్నారు. మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నయ్య ఉండి కూడా సోషల్ మీడియాలో నన్ను అంటే సొంత చెల్లిని, తల్లిని, సొంత చిన్నాన్న బిడ్డను వీళ్ళందరినీ మా అందరినీ ఎట్లా పడితే అట్లా మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారి. పోలీసులు పట్టుకుంటే ఏమైద్ది? మహా అయితే 41A నోటీసులిచ్చి వదిలేస్తారు. అంతేగా, అంతకుమించి మమ్మల్ని ఏం చేయగలరు? ఏ ఆధారముందని మమ్మల్ని అరెస్ట్ చేస్తారు లాంటి భ్రమలున్నాయి చాలామందికి. పోలీసులు 41A నోటీసులిచ్చి వదిలేశారంటే మీరు వాళ్ల సర్వైలెన్స్లోకి వెళ్ళినట్టే. మళ్లీ అదే తప్పు రిపీట్ అయితే నోటీసులు గీటీసులు జాంతనై డైరెక్ట్గా జైల్లో వేసేయడమే. రిమాండ్ పడితే ఇక అంతే సంగతులు. ఇప్పుడు చూడండి ఒక్కొక్కరి మీద ఎన్నెన్ని కేసులు నమోదవుతున్నాయో. గుంటూరు, రాజమండ్రి, వైజాగ్, కృష్ణా అంటూ పోలీసుల జీప్లో జిల్లాల యాత్రలు చేస్తున్నారు వైసీపీ సానుభూతిపరులు. అందుకే కొందరు ముందే జాగ్రత్తపడి సారీ మేము ఏదో తెలియక అలా అన్నాం, క్షమించండి, వదిలేయండని వేడుకుంటూ వీడియోలు వదులుతున్నారు. మా మీద ఏం చేసుకుంటారు? జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏకలు వేకండి. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. దొరికినోళ్లు కేసులు, జైల్, కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మొన్నటిదాకా తల ఎగరేసిన వారంతా ఇప్పుడు దోషులుగా నిలబడుతున్నారు. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని వీళ్లు చేసే వికృత వేషాలు తెలియని కుటుంబ సభ్యులు మాత్రం మా బిడ్డ అలాంటోడు కాదు, నా భర్తకు ఏం తెలియదంటూ ప్రెస్ ముందు బోరుమంటున్నారు. మా వాళ్ళను ఓసారి చూపించండి అని బతిమలాడుకుంటున్నారు పోలీసులను. ఓవైపు ఇంత జరుగుతున్నా మీకేం కాదు, మీ వెనుక నేనున్నా, ఇక నుంచి మీ అకౌంట్ హ్యాండిల్ కు వైఎస్ఆర్సీపీ అని పెట్టుకుని మరీ పోస్టులు వెయ్యండంటూ రెచ్చగొడుతున్నారు వైఎస్ జగన్. అధినేత భరోసా ఇచ్చాడని హద్దులు దాటి పోస్టులు వేస్తే జగన్కొచ్చే నష్టమేమీ లేదు, కేసులు, కోర్టులు అంటూ నాశనమయ్యేది మీ జీవితమేనని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో పోస్టు పెడితే అరెస్ట్ చేయకూడదనే నిబంధనలు, ఆదేశాలు వేరు. ఐటీ, సైబర్ చట్టాలు పడే శిక్షలు వేరు. ఇందుకు సోషల్ మీడియాలో లిమిట్స్ క్రాస్ చేసి పెట్టే పోస్టులకు ఎలాంటి శిక్షలు పడతాయి? అసలు సైబర్ చట్టాలు, నిబంధనలు ఏం చెబుతున్నాయి? సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు అరెస్ట్ చేస్తారా? మా భావ ప్రకటన స్వేచ్ఛను చంపేస్తారా? ఇలాంటి వాటికి కోర్టులు ఒప్పుకోవు. సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ఇప్పటికే కేసులు నమోదు చేసి ఉంటే రద్దు చేయండి. ఒకవేళ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఆర్డర్ కాపీ పట్టుకుని కోర్టు మెట్లెక్కమని కేంద్రం ఆదేశించిందంటూ జగన్ పార్టీ ఓ ఆర్డర్ కాపీని సర్క్యులేట్ చేస్తుందిప్పుడు. నిజమే, ఇదంతా ఎప్పుడు? ఓ వ్యక్తి పార్టీలతో సంబంధం లేకుండా తన వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించినప్పుడు కేసులు పెడితే కేంద్రం చెప్పిన రూల్స్ అప్లై అవుతాయి.
అంతే తప్ప డబ్బులకు కక్కుర్తుపడి నరనరాన విద్వేషం నింపుకొని బూతులు మార్ఫింగ్లతో మదమెక్కి ప్రవర్తించే వాళ్లకి కాదు, ఎదుటివారిని మానసికంగా వేధించి వాళ్ల కుటుంబ సభ్యుల్ని, మరీ ముఖ్యంగా ఆడవారిపై కారుకూతలు కూయడానికి ఉచ్చ నీచాలు మరిచే వారికి కూడా కాదు. డబ్బులకు కక్కుర్తిపడి ఆర్గనైజ్ క్రైమ్లో భాగంగా మారిన వారికైతే అసలు వర్తించవు. పైగా సైబర్ క్రైమ్ కింద కఠినమైన శిక్షలు పడతాయి ఇలాంటి వారందరికీ. ఎందుకంటే ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వారు చెప్పట్లేదు. ఒక ఆర్గనైజ్డ్గా ప్రీ ప్లాన్డ్గా జరుగుతోంది ఎదుటివారి వ్యక్తిత్వ హననం. అందుకే ముకుతాడు వేయడానికి రంగంలోకి దిగారు పోలీసులు. సోషల్ మీడియాలో ఏం చేస్తే ఏం జరుగుతుందో ఓసారి చూద్దాం. ఉద్దేశపూర్వకంగా కావాలని క్యారెక్టర్ అసాసియేషన్కు పాల్పడితే అంతే సంగతులు. ఇక మార్ఫింగ్లు, బండబూతులు తిడుతూ ఆ పోస్టర్ను ఫార్వర్డ్ చేసినా నేరమే. అసత్య ప్రచారాలు, ఇతరుల కుటుంబాలను టార్గెట్ చేసి అసభ్య పోస్టులు, దూషణలు పెట్టకూడదు. ఇలాంటి వాటిని లైక్లు, షేర్ చేసిన సమస్యే. ప్రజలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలేలా పోస్టులు పెడితే పోలీస్ కేసులు, జైలుకి వెళ్లడానికి ప్రిపేర్ అయితే బెటర్. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్, జాబ్స్ కోసం విదేశాలకు వెళ్లేవారు పోలీసుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎన్ఓసీకి అప్లై చేసినప్పుడు ప్రొఫైల్ హిస్టరీ తీస్తారు. కేసులుంటే ఎన్ఓసీ ఇవ్వరు. అంటే చదువులు, ఉద్యోగాల కోసం ఫారిన్ కంట్రీకి వెళ్లే అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకోవడమే. ఒక్కసారి కేసు నమోదైందంటే ఆ వ్యక్తిపై ఎప్పుడూ నిఘా ఉంటుంది. ఇది కేసు నమోదైన వారికి మాత్రమే కాదు, ఇళ్లలో వారికి కూడా ఇబ్బందే. కారణం, సదరు వ్యక్తి అందుబాటులో లేకపోతే పేరెంట్స్ లేదంటే భార్య, భర్త ఎవరుంటే వారిని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడతారు. ఇక పదే పదే తప్పుడు పోస్టులు పెడితే రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్, సైబర్ బుల్లియింగ్ షీట్ తెరుస్తారు. ఇలాంటి కేసులు కనుక నమోదైతే వాటిని ఉపసంహరించడం, విత్డ్రా చేయడం అంత ఈజీ కాదు. భారతీయ న్యాయ సంహిత, ఐటీ, సైబర్ నేరాల చట్టాల ప్రకారమైతే ఫేక్ లేదా మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు వ్యాప్తి చేసి అవతలి వ్యక్తుల వ్యక్తిత్వ హననానికి పాల్పడితే 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు పెడతారు. నేరం రుజువైతే 3 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. ఇక సెలబ్రిటీల పేర్లతో పోస్టులు పెట్టి సర్క్యులేట్ చేస్తే 66D ఆఫ్ ఐటీ యాక్ట్ కేసు నమోదు చేసి 3 ఏళ్ల జైలు, ₹1,00,000 జరిమానా విధిస్తారు. అశ్లీల ఫోటోలు, వీడియోలు ఆన్లైన్లో సర్క్యులేట్ చేస్తే ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్ కింద పరిగణించి బిఎన్ఎస్ చట్టంలోని 353(2) సెక్షన్ కింద కేసు, అసభ్యకర పోస్టులు క్రియేట్ చేసి పోస్ట్ చేస్తే 67A ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు, అలాగే 5 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా ఖాయం. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్ట్ చేస్తే బిఎన్ఎస్ చట్టంలోని 356(2) సెక్షన్తో పాటు పరువు నష్టం కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అభిమానాన్ని హద్దుల్లో ఉంచుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని టైప్ చేసేటప్పుడు చేతులు కంట్రోల్లో ఉంటే మీకే మంచిది. అసలోళ్లు బానే ఉంటారు, అధికారం, పదవులు ఎంజాయ్ చేస్తారు. అలాంటి వారి కోసం మీ జీవితాన్ని పణంగా పెడితే మీ భవిష్యత్తో పాటు మీ కుటుంబం కూడా రోడ్డున పడి ఆర్థికంగా, మానసికంగా నలిగిపోతారనే విషయం గుర్తించుకుంటే చాలు. వైసీపీ వాళ్ళు మార్పింగ్లు వేశారని టీడీపీ, జనసేన వాళ్ళు కౌంటర్ పోస్టులు. పార్టీ నుంచి వ్యక్తిగతానికి మారాయి విద్వేషాలు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ సానుభూతి పరుల మీద కేసులు నమోదు చేశారు. జైళ్ల చుట్టూ తిరిగారు వారంతా. ఇప్పుడు వైసీపీ వాళ్ల వంతు వచ్చింది. కాబట్టి ఎన్ని కేసులైనా పెట్టుకోండి బెదరం. మా వెనుక కొండలాంటి అన్న ఉన్నాడు, మమ్మల్ని రక్షిస్తాడనే నమ్మకాలు, భ్రమల మబ్బు తెరల నుంచి ఎంత త్వరగా వాస్తవంలోకి వస్తే అంత ప్రశాంతంగా ఉండేది మీరే. ఫైట్ చేయండి, మీ వెనుక ఉంటా అని చెప్పే జగన్ లాంటి నాయకులైతే సానుభూతి పరుల్ని షీల్డ్ గా పెట్టుకుని బ్యాక్ ఎండ్ లో సేఫ్ సైడ్ కి వెళ్లిపోతారు. వీక్ డేస్ లో ప్రెస్ మీట్ పెట్టి వీకెండ్ లో ఇంకో రాష్ట్రంలో ఎంజాయ్ చేస్తారు. వాళ్ళిచ్చే ₹5కు ఆశపడితే సర్వనాశనం అవడం ఖాయం. అందుకే ఎవరి కోసమో సోషల్ మీడియాలో ఉన్మాదుల్లా మారకుండా మీ మీద మీరు ఫోకస్ పెట్టుకుంటే లైఫ్ లో ఎదుగుతారు. లేదు మేం పోస్టులు కంటిన్యూ చేస్తామంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ జైల్, కోట్ల చుట్టూ తిరగడానికి ప్రిపేర్ అయిపోయి ఇలాంటి కూపాల్లోకి దిగండి.